ఈవినింగ్ టీచర్స్, మళ్ళీ మనము యూడెస్ ప్లస్లో పిల్లల యొక్క వాళ్ళ స్టేటస్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కోసము ఇక్కడ స్కూల్ డాష్బోర్డ్ యూడెస్ ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిన తర్వాత 25, 26ని సెలెక్ట్ చేసుకొని స్కూల్ డాష్బోర్డ్ని క్లిక్ చేయాలి. చేస్తే మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. దీంట్లో ఏ క్లాస్కి అయితే మనము అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్ని క్లిక్ చేయాలి. దీంట్లో ప్రతి క్లాస్కి కూడా ప్రతి సెక్షన్కి కూడా వాళ్ళ యొక్క విద్యార్థులు నంబర్ ఉంటుంది. నేను ప్రస్తుతానికి 6th క్లాస్ బి సెక్షన్లో ఒక్కసారి క్లిక్ చేస్తే 6th బిలో 27 మంది ఉన్నారు. 27 మందిలో ఇక్కడ చివరిగా రైట్ సైడు వ్యూ మేనేజ్ దాన్ని క్లిక్ చేస్తేనే ఆ 6th క్లాస్లో ఉన్నటువంటి 27 మంది పిల్లల స్టేటస్ మనకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ కుడివైపున జీపీ, ఈపీ, ఎఫ్పీ ఉంటుంది. జనరల్ ప్రొఫైల్. సో మొదటగా జనరల్ ప్రొఫైల్ని మనము క్లిక్ చేస్తే దాదాపుగా అన్ని విషయాలు కూడా అన్ని వివరాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయబడి ఉంటాయి. లేనివి మాత్రమే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేవ్ కొట్టంగానే మనకు తెలిసిపోతుంది ఏవేవి అయినాయి లేదా ఏవేవి ఉన్నాయి అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ కొట్టాను. కొట్టిన తర్వాత ఇక్కడ చూస్తే ఒక్క చోట మాత్రమే రెడ్ మార్క్ కనిపిస్తుంది. ఏంటంటే బ్లడ్ గ్రూపు. సో ఆ బ్లడ్ గ్రూప్ని మనకు తెలిసినట్లయితే బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు సేవ్ కొట్టాలి. ఇప్పుడు జనరల్ ప్రొఫైల్ మనకు అప్డేట్ అయ్యింది. నెక్స్ట్ అని రైట్ సైడ్ కింద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనము సేవ్ అని కొట్టేస్తేనే ఏవేవైతే మిస్ అయినాయో అవన్నీ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్మిషన్ నంబర్, సో విద్యార్థి యొక్క అడ్మిషన్ నంబర్ను, తర్వాత మీడియం, సో ఏవైతే రెడ్ మార్కులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము చేసుకుంటూ పోతే ఎన్రోల్మెంట్ డేటా ఇది కూడా ఫినిష్ అవుతుంది. సో లాస్ట్ది దీన్ని కూడా మనము జస్ట్ సేవ్ అని చేయంగానే ఏదైతే మనం పెండింగ్ ఉందో దాంట్లో చూస్తే ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది. సో రిక్వైర్డ్ ఏంటి అంటే వెదర్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ అని ఇక్కడ అంటే మనం టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చాం కదా. సో ఎస్ అని క్లిక్ చేసి ఏవేవి ఇచ్చాము, సో టెక్స్ట్ బుక్స్ ఇచ్చాము, యూనిఫామ్స్ ఇచ్చాము. వాళ్ళు ఒకవేళ హాస్టల్ విద్యార్థులు అయితే హాస్టల్ని పెట్టండి, లేకపోతే లేదు. చేసిన తర్వాత ఏదైనా కానీ సేవ్ అని కొట్టంగానే అది సేవ్ కాలేదంటే ఏదో ఒకటి మిస్ ఆగిపోయింది, ఏదో ఒకటి ఉంటుందని పెండింగ్ ఉంటుందని. సో ఇప్పుడు అయిన తర్వాత నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ డేటా అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి. చేస్తేనే ఓకే అని చేస్తేనే అప్పుడు మనకు ఒక విద్యార్థి యొక్క మొత్తం 3 ప్రొఫైల్స్ కూడా సబ్మిట్ అవుతాయి. ఈ విధంగా మన క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని యొక్క ప్రొఫైల్స్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంది. 1 to 2